హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త రైతులకైతే వచ్చిందండి. రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో పాటు ₹1,00,000 వరకు రుణమాఫీని మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతిపాదించింది. వీటికి సంబంధించిన పూర్తి విధి విధానాలేంటి, ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత డబ్బులు ఎప్పటి నుంచి మన ఖాతాల్లోకి రాబోతున్నాయి, అలాగే రుణమాఫీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మార్గదర్శకాలేంటి, ఈ మార్గదర్శకాలకు అనుకూలంగా ఎవరెవరికి ఈ రుణమాఫీ అనేది వర్తింపజేస్తారు, ఎన్ని విడతలుగా విడుదల చేస్తారు, పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. రైతులకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ అయినా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ప్రతి చిన్న అప్డేట్ని మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం తీసుకువచ్చి అమలు చేస్తున్నటువంటి పథకాలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం చాలా ప్రాముఖ్యమైనది. ఈ పథకం కింద దాదాపు 11 కోట్ల మంది రైతులకు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 కోట్ల మంది రైతులకు ఒక్కొక్క విడతలో 2,000 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ అయితే విడుదల చేస్తూ అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ₹2,000 చొప్పున నేరుగా ఖాతాలలోకి ప్రతి విడతలో విడుదల చేస్తుంది. ఈ విధంగా ఒక్కొక్క విడతలో ₹2,000 చొప్పున 3 విడతలు కలిపి ప్రతి రైతుకి ₹6,000 చొప్పున ఒక ఏడాది కాలంలో ప్రతి 4 నెలలకు ఒకసారి డబ్బులను విడుదల చేస్తూ డబ్బులను అందిస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వం తాజాగా 22వ విడతను విడుదల చేసినటువంటి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 23వ విడత విడుదల చేసేందుకు రీవెరిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా అనర్హులందరినీ కూడా తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎవరైతే అనర్హులు ఉన్నారో అటువంటి వారందరినీ కూడా లిస్ట్ అయితే తీసుకుంది. వాళ్ళకి ఇప్పుడు రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేశారు. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలో ముఖ్యంగా చూస్తే ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వారికి మాత్రమే ఇక నుంచి ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి. మిగిలిన వాళ్ళకి డబ్బులు రావు. అయితే మనకు గతంలో ఎవరికైతే ఈకేవైసీ కారణంగా 22వ విడత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేసినప్పుడు ఎవరికైతే పడకుండా ఆగిపోయాయో అటువంటి వారందరికీ కూడా 23వ విడతతో పాటు 22వ విడత ఆగిపోయినటువంటి డబ్బులను కూడా అయితే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అయితే మీరు చేయాల్సింది ఒక పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే 22వ విడత పడలేదో వాళ్ళు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకొని ఈ యొక్క ఈకేవైసీ అనేది పీఎం కిసాన్ సైట్కి చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వస్తాయి. ఒకవేళ మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీకు రానే రావన్నమాట. ఈ విధంగా మనకు సరికొత్త విధానంలో ఈ యొక్క అర్హులను ఫిల్టర్ చేసేందుకు సిద్ధమైంది. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి 1 బై 1 అయితే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ వస్తుందండి. ఎలాగనంటే మనకు గతంలో ఏం జరిగేదంటే ఒక ఒక ఎకరా పొలం నుంచి 5 ఎకరాల పొలం కలిగిన వారికి అందరికి కూడా ఈ పీఎం కిసాన్ అయితే వర్తింప చేసేసేది. అయితే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు అంటే భార్య భర్తలకు కూడా పీఎం కిసాన్ సంబంధిత పథకం సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేసేది. కానీ ఇప్పుడున్నటువంటి కొత్త మార్గదర్శకాల ప్రకారం కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులుంటే వారందరినీ కూడా అనర్హులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా పథకానికి సంబంధించి తొలగించడం జరిగింది. అంటే ఒకరికంటే ఎక్కువ మంది రైతులు అనంటే దీన్ని ఎలా అర్థం చేసుకుంది కేంద్ర ప్రభుత్వం అన్న విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే బేసిక్గా ఒక రైతు ఉన్నారనుకోండి. ఆ రైతుకి సంబంధించి 2019 ఫిబ్రవరి తర్వాత ఈ యొక్క పట్టాదారు పాస్బుక్లన్నింటిని కూడా అంటే మనకు సపరేట్ చేసుకొని ఒకే కుటుంబంలో 2 లేక 3 రైతులుగా అవతరించారని కేంద్ర ప్రభుత్వం వాటిని టార్గెట్ చేసి 2019 ఫిబ్రవరి తర్వాత ఎవరైతే కొత్తగా పాస్బుక్లు తీసుకున్నారో వారిని టార్గెట్ చేసి కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఒక కుటుంబానికి ఎంతమంది రైతులు అర్హత సాధిస్తున్నారు అని చెప్పేసి ఒక ఫిల్టర్ లెక్క అయితే చేస్తుందన్నమాట. వీటి ప్రకారంగా ఫిల్టర్ చేస్తుంది. కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేయడం కోసం ఈ యొక్క పన్నాగాలు పన్నుతున్నారు. ఈ విధంగా మనకు భూమిని అయితే డిస్పాచ్ చేసుకుని మాకు ఈ పథకానికి సంబంధించి అర్హత కావాలని చెప్పి తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వం భావించి కుటుంబంలో ఇక నుంచి ఒక్కరికి మాత్రమే ఈ పథకాన్ని
అమలు చేస్తామని కరాఖండిగా తేల్చైతే చెప్పేసింది. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఫిల్టరింగ్ అనేది చేపట్టాయి. సో ఈ ఫిల్టర్స్‌లో ఎక్కువ మంది అనర్హులైతే అయిపోతూ ఉన్నారు. ముఖ్యంగా కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉన్నటువంటి వారు, అలాగే కుటుంబంలో మనం చూసుకున్నట్లయితే చిన్న సన్నకారు రైతులు కాకుండా భూస్వాములుగా ఉండి వారు భూమిని డిస్పాచ్ చేసుకున్నట్టు వారు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. సో ఈ యొక్క విధి విధానాల ప్రకారం మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడతను కేంద్ర ప్రభుత్వం విడుదలైతే చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి ఈ పథకంలో మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ పథకం మనకు మరో 2-3 రోజుల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 23వ విడత డబ్బులనైతే విడుదల చేస్తుంది. అయితే చాలా రోజుల నుంచి ఈ పీఎం కిసాన్ డబ్బులు కూడా మనకు పొడిగించాలని, అంటే మనకు పెంచాలని ప్రతిపాదన ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా త్వరలో ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది. మనకు మరో 2-3 రోజుల్లో కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలతో కూడినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఇప్పుడు మనకు ఆల్రెడీ రిలీజ్ చేశారు. సో ఇందులో మీకు ఏమైనా అభ్యంతరాలు కనుక ఉంటే మీరు అప్పీల్ అయితే చేసుకోవచ్చు. అంటే మళ్ళీ తిరిగి రీఅప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రీఅప్లై చేసుకోకుండా అలాగే వదిలేస్తే మీ పేరు లేకపోతే మరో 2-3 రోజులు డబ్బులు విడుదల చేసేటప్పుడు మీకు డబ్బులు అయితే రావన్నమాట. సో కాబట్టి వెంటనే మీరైతే అర్హుల లిస్టు డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింకు. సో టైటిల్ పైన క్లిక్ చేయండి, మోర్ అని వస్తుంది. మోర్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు అర్హులో కాదో ఈజీగా తెలుసుకోవచ్చు. సో మీరు అర్హులైతేనే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి. ఇక రుణమాఫీకి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా గుడ్ న్యూస్ వచ్చేసిందండి. సో మనకు బీజేపీ పాలిత ప్రాంతాలలో ఏ విధంగా అయితే 2,00,000 రూపాయల వరకు రుణమాఫీని అమలు చేస్తున్నారో విడతల వారీగా 4 విడతల్లో అక్కడ విడుదల చేస్తున్నారు. సో సేమ్ అదే విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9 కోట్ల మంది రైతులకు మాత్రమే ఈ పథకాన్ని అయితే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ 9 కోట్ల మంది రైతులకు గాను మన యొక్క కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే కేటాయించబోతుంది. సో ఇప్పటికే మన యొక్క తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా గుర్తించే పనులు అయితే రాష్ట్ర ప్రభుత్వాలు పడ్డాయి. అందులో భాగంగానే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్లను కూడా రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మనకు కొత్త పాస్బుక్లు కూడా అయితే పంపిణీలు అయితే చేస్తూ ఉన్నారు. అలాగే రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి అప్లై చేసుకోండి అని అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి కాల్స్ అయితే చేస్తున్నారు. సో మీరు రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి మీరు అప్లై చేసుకుంటేనే ఈ స్కీమ్ అయితే మీకు వర్తిస్తుంది. రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి మీరు రిజిస్టర్ అనేది చేసుకోకపోతే ఈ పథకం మీకు రాదు. కాబట్టి మీరు మీ యొక్క సచివాలయాల్లో కాకుండా డైరెక్ట్గా మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి ఆర్ఐని కలవండి. మీ పట్టాదారు పాస్బుక్, కొత్తగా ఇచ్చిన పాస్బుక్ తీసుకెళ్ళండి. అండ్ మనకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబరు, ఇవి తీసుకొని మీరు వెళ్ళండి. వీటితో పాటుగా మీరు ఏం చేస్తారంటే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. మీరు క్రాప్ లోన్ అనేది ఏదైతే తీసుకున్నారో ఆ బ్యాంకులోనే ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. వేరే వేరే బ్యాంకుల్లో కాదు. మీకు నచ్చిన బ్యాంకులో చేసుకుంటే రుణమాఫీ అనేది అవ్వదు. కాబట్టి మీరు రుణమాఫీ కావాలంటే మీరు రుణాలు ఎక్కడ తీసుకున్నారో సో ఆ బ్యాంకులో అయితే తీసుకోండి. ఆ బ్యాంకులో మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఎన్పిసి మ్యాపింగ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. ఇంకొక మనకు గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రుణమాఫీ అనేది మనకు 4 విడతల్లో విడుదల చేస్తారు. తొలి విడత కింద 25,000 రూపాయలు అయితే వస్తుంది. రెండవ విడత కింద 25,000 రూపాయలు, మూడో విడత కింద మరో 25,000, చివరిగా 25,000 రూపాయలు చొప్పున టోటల్గా మనకు 4 విడతల రూపంలో మనకు ₹1,00,000 వరకు ఈ రుణమాఫీ అయితే వస్తుంది. ఈ రుణమాఫీ కోసం ఎదురు చూసేటువంటి రైతులందరూ కూడా ఖచ్చితంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోండి. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది వారికి పడకుండా ఎలాగైతే పీఎం కిసాన్ డబ్బులు అనేది పడకుండా ఉంటున్నాయో సో అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు కరెక్ట్గా ఈకేవైసీలు చేసుకోరు, కరెక్ట్గా వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకోరు. ఇలాంటివి ఏమి రిస్కులు లేకుండా ఉండాలి, ఎప్పటికప్పుడు మీరు అప్డేట్లో ఉండాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి సంబంధించి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఎందుకని మనకు ఈ రుణమాఫీ ప్రతిపాదన తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటే మనకు రాబోయే ఎలక్షన్స్ దృష్ట్యా, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు బీజేపీ నుంచి రిటైర్మెంట్ ఏజ్లో అయితే ఉన్నారు. సో రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఈ రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ యొక్క పార్టీని అన్ని రాష్ట్రాలలో కూడా సౌత్లో కూడా అయితే మనకు బలోపేతం చేయడం కోసం మన యొక్క
కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు తాజాగా శుభవార్త అయితే అందించింది. మరి ముఖ్యంగా ఈ 4 విడతల్లో ఎందుకు విడుదల చేయాలి రుణమాఫీ అనే విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాచారం ప్రకారం మనకు రాబోయేటువంటి ఈసారి అంటే రబీ సీజన్ మరియు ఖరీఫ్ సీజన్‌లలో మనకు చాలా అంటే చాలా ఎరువుల కొరత అయితే వస్తుందని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్నటువంటి యుద్ధాల వాతావరణ పరిస్థితుల వల్ల హర్ముజ్ జలసంధి అయితే మూసేశారు. సో, అక్కడి నుంచి మనకు ఎరువులు అంటే నత్రజని బేస్డ్ ఎరువులన్నమాట. యూరియా గానీ, పొటాషియం గానీ, సో ఇట్లాంటి నత్రజనికి సంబంధించినటువంటి ఎరువులన్నీ కూడా మనకు దిగుమతులు చేసుకుంటాం. ఎందుకంటే మన దేశంలో వీటి ఉత్పత్తి అనేది తక్కువ ఉంటుంది. సో తక్కువ ఉంటుంది కాబట్టి మనం దిగుమతి చేసుకుంటాం. ఈ దిగుమతి చేసుకున్నటువంటి ఎరువులన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉంచితే రైతులు కొనుక్కొని మంచిగా పంట అనేది పండిస్తారు. పంట పండించినప్పుడు వాళ్ళకి సాగు దిగుబడి, పంట దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. సో ప్రాఫిట్ అనేది మిగులుతుంది. సో కాబట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎరువులనేది కొరత కారణంగా మనకు ఇప్పుడు ఈ ఎరువుల కొరత నుంచి రైతులకు ఎలాగ వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితులు ఆచరించాలి అనే విషయంలో తీవ్రంగా చర్చించినటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా ఆనందం పొందేటువంటి విధంలో ఎవరైతే సకాలంలో రుణాలన్నిటిని క్రాప్ లోన్ తీసుకొని సకాలంలో తిరిగి బ్యాంకులకు చెల్లిస్తూ ఉంటారో అటువంటి రైతులకు హెల్ప్ చేస్తే వారు ఆర్థికంగా నిలదొక్కునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఎవరైతే సకాలంలో క్రాప్ లోన్ తీసుకొని సకాలంలో తిరిగి చెల్లిస్తూ వారు బ్యాంకులకి రుణాలు అనేవి ఎగ్గొట్టకుండా మొండి బకాయిలు కిందకి వెళ్లకుండా అకౌంట్‌ని రన్నింగ్‌లో పెట్టుకుంటారో అటువంటి రైతులను టార్గెట్ చేసి వారికి మాత్రమే రూ. 25,000 చొప్పున ప్రతి 3 నెలలకు ఒకసారి 4 విడతల రూపంలో 25,000 చొప్పున రూ. 1,00,000 వరకు రుణమాఫీ అయితే చేస్తారు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మేము క్రాప్ లోన్ అనేది ఆల్రెడీ రెన్యువల్ చేసేసుకుంటే మాకు ఎట్లా పడుతుందని. సో సింపుల్ అండి, మీరు క్రాప్ లోన్ రెన్యువల్ చేసేసుకున్న తర్వాత అక్కడ మీకు రూ. 1,00,000 అప్పు ఉంటారనుకోండి, రూ. 25,000 అనేది మీకు రిలీజ్ చేస్తారు. ఆ రూ. 25,000 అనేది అప్పుకు జమ అయిపోతుంది. మీ పేరు మీద రూ. 75,000 ఉంటుంది. అనంతరం రెండో విడత విడుదల చేసినప్పుడు మీకు 50,000 ఉంటుంది. అనంతరం మూడో విడత విడుదల చేసినప్పుడు మీకు 75,000 అనేది అయిపోయి మిగతా మీకు రూ. 25,000 ఉంటుంది. లాస్ట్ విడత విడుదల చేసినప్పుడు రూ. 1,00,000 అయిపోతుంది. అప్పుడు మీరు బ్యాంక్‌కి వెళ్తే సంతకాలు పెట్టించుకొని మళ్ళీ తిరిగి మీకు రూ. 1,00,000 రుణాన్ని అయితే ఇస్తారు. సో ఎరువుల కొరత కారణంగా మనకు అన్ని విధాలా ఉపయోగపడే విధంగా రైతులకు ఈ శుభవార్తని మన యొక్క కేంద్ర ప్రభుత్వం అందించిందండి. సో వీటికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దయచేసి వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.